అందరికీ నమస్కారం. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శిష్ల జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. గురువు గారు, మనకి అశ్విని నుంచి రేవతి వరకు నక్షత్రాలు 27 నక్షత్రాలు ఉన్నాయి కదండి. ఒక్కొక్క నక్షత్రానికి ఒక సంపత్కరి దేవత ఉంటుంది అని అంటూ ఉంటారు. ఆ నక్షత్రానికి తగ్గ దేవత ఎవరు, దాని గురించి? అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు కేతు మహర్దశాశేషంలో జన్మిస్తారు. అంటే ఒక వ్యక్తి పుట్టినప్పుడు కేతు మహర్దశ ఇంకా 5 ఏళ్ళు ఉంటుంది, ఇంకా 5-6 ఏళ్ళు ఉంటుంది, ఇంకో 2 ఏళ్ళు ఉంటుంది, ఇంకో 3 ఏళ్ళు ఉంటుంది. ఇట్లా ఆ దశ మధ్యలో ఉండగా కొంతమందికి ఇంకో 4 రోజుల్లో కేతు దశ అయిపోతుండగా కూడా పుడతారు. ఆ తర్వాత శుక్ర మహర్దశ వస్తుంది. సో ఎవరైనా సరే అశ్విని నక్షత్రంలో జన్మించే వాళ్ళు కేతు మహర్దశాశేషంలో పుడతారు. వాళ్ళకి ఆ కేతు మహర్దశాశేషం అయిపోగానే శుక్ర మహర్దశ మొదలవుతుంది. శుక్ర మహర్దశ 20 ఏళ్ళు. శుక్ర మహర్దశ అవ్వగానే రవి మహర్దశ వస్తుంది. రవి మహర్దశ 6 ఏళ్ళు. అది అయిపోగానే చంద్ర మహర్దశ వస్తుంది. చంద్ర మహర్దశ 10 ఏళ్ళు. అది అయిపోగానే కుజ మహర్దశ వస్తుంది. కుజ మహర్దశ 7 ఏళ్ళు. ఈ విధంగా అశ్విని నక్షత్రంలో జన్మించిన వారి యొక్క జాతకం నడుస్తుంది. కేతు మహర్దశాశేషం, శుక్ర మహర్దశ, రవి మహర్దశ, చంద్ర మహర్దశ, కుజ మహర్దశ, తర్వాత రాహు మహర్దశ. ఈ విధంగా వాళ్ళ జీవితం సాగుతుంది. అయితే వీళ్ళకి అదృష్టాన్నిచ్చే దేవత ఎవరు అంటే గనక, వీళ్ళకి అదృష్టాన్నిచ్చే దేవత లక్ష్మీనారాయణులు. వైకుంఠవాసుడైన శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి, లక్ష్మీనారాయణులుగా పిలువబడే లక్ష్మీనారాయణులు వీళ్ళకి అదృష్ట దేవత. ఎవరైతే అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు క్రమం తప్పకుండా జీవితాంతం కూడా ప్రతి మంగళవారం, ఆదివారం లక్ష్మీనారాయణుల్ని తగు రీతిలో తులసితో, సుగంధభరిత పుష్పాలతో అర్చించి లక్ష్మీనారాయణని ప్రసన్నం చేసుకుంటూ ముందుకు వెళ్ళడం ద్వారా వాళ్ళ జీవితంలో అత్యంత సంపన్న పరులు అవుతారు. లక్ష్మీనారాయణని అర్చించాలని మనం చెప్తున్నాము. ఆసక్తి, భక్తి శ్రద్ధలు ఉన్నవాళ్ళు లక్ష్మీ సహస్రనామము, విష్ణు సహస్రనామము మంగళవారం, ఆదివారం వీలుంటే ప్రతిరోజు కూడా పారాయణ చేసుకోవచ్చు. అధికస్య అధికం ఫలం. కనీసం మంగళవారం, ఆదివారం తప్పనిసరిగా చేసుకోవడం ద్వారా వీళ్ళ జీవితంలో చాలా అభివృద్ధిలోకి వస్తారు. లక్ష్మీ సహస్రనామాన్ని మారేడు దళాలతోనూ మరియు సుగంధభరితమైన పుష్పాలతో విష్ణుమూర్తికి అర్చన చేయడం ద్వారా, తులసి, సుగంధభరిత పుష్పాలతో విష్ణుమూర్తికి అర్చన చేయాలి. విష్ణు సహస్రనామస్తోత్రం. లక్ష్మీ అమ్మవారికి మారేడు దళాలతో అర్చన చేయడం ద్వారా వీళ్ళు జీవితంలో అన్ని రకాల సుఖ సంపదల్ని పొంది అత్యంత ఐశ్వర్యవంతులు అవుతారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. జీవితాంతం కూడా వీళ్ళు లక్ష్మీనారాయణుల ఆరాధన వదలకుండా చేసుకున్నట్టయితే గ్రహస్థితి అనుకూలంగా లేనప్పుడు రక్షింపబడతారు. గ్రహస్థితి బాగున్నప్పుడు ఉన్నత స్థాయికి వెళ్ళి జీవితంలో సర్వసుఖాలు అనుభవిస్తారు. గురుగారు, ఇప్పుడు మీరు మంగళవారం, ఆదివారము విష్ణు సహస్రనామం అవి చదువుకోమని చెప్పారు కదండి. కొంతమంది చదవగలిగే వాళ్ళు ఉంటారు, కొంతమంది చదవలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం ఏదైనా ఒక చిన్న లైన్ మంత్రాలు కానీ అట్లా ఏమైనా ఉన్నాయా అండి? లేదంటే కొంతమంది వింటాము అని కూడా కొంతమంది అంటూ ఉంటారు, మనకు తెలుసు కదా. సో అది ఎలా చదువుకోవాలంటారు దాన్ని? అంటే తప్పులు దొరలకుండా, అపశబ్దాలు దొరలకుండా, ఉచ్చారణ దోషం లేకుండా చేసినట్టయితే లక్ష్మీ సహస్రనామము, విష్ణు సహస్రనామము అత్యంత ఫలప్రదములు. చక్కగా ఆరోగ్యం బాగుంటుంది, ఐశ్వర్యప్రదమైనది. కానీ తప్పులు రాకూడదు, అపశబ్దాలు రాకూడదు, ఉచ్చారణ దోషం రాకుండా చూసుకోవాలి. లేదండి మాకు నమ్మకం లేదు, మేము సరిగ్గా చదవలేము, మాకు సరిగ్గా రాదు అంటారా? ఓం శ్రీ మహాలక్ష్మీ నమః.
అనుకునే ఆ మంత్రంతో అమ్మవారిని అర్చించవచ్చు. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః, ఓం నమో నారాయణాయ నమః మంత్రంతో విష్ణుమూర్తికి అర్చన చేయొచ్చు. ఇలా చేసుకోవచ్చు. కానీ చేయగలిగి బాగా చదవగలిగి ఉచ్చారణ దోషం లేకుండా చేసుకునే వాళ్ళు ఉంటే లక్ష్మీ సహస్రనామ స్తోత్రము, విష్ణు సహస్రనామ స్తోత్రము చేసుకోవడం అత్యంత ఫలప్రదం. ఎవరైతే లక్ష్మీ సహస్రనామం, విష్ణు సహస్రనామం, ముందు లక్ష్మీ సహస్రనామం చేయాలి, తర్వాత విష్ణు సహస్రనామం చేయాలి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు కూడా లక్ష్మీనారాయణలో లక్ష్మీనారాయణ అంటారు కానీ నారాయణ లక్ష్మి అంటారు. అవునన్నారు. అంటే విష్ణుమూర్తి అమ్మవారికి అంతటి ప్రాముఖ్యతనిచ్చి ఆవిడ గుండెల్లో పెట్టుకున్నాడు. ముందు ఆవిడ పూజ చేస్తేనే ఆయన సంతోష పొందుతాడు, తర్వాత ఆయన పూజ చేయాలి, వరాలు ఇస్తాడు. అంటే దీనికి నియమనిష్టలు ఏమైనా ఉన్నాయంటే పొద్దున్నే లేచి చేయాలని? నియమనిష్టలు మన మనసుకి కరెక్ట్ అనిపించింది చేయాలి, తప్పు అనిపించింది చేయకూడదు. తప్పు అనిపించింది చేయకూడదు. ముఖ్యంగా చెప్పాలంటే చక్కగా శుచి శుభ్రత, చక్కగా స్నానం చేసి మంచి బట్టలు కట్టుకొని చేయాలి. మరీ ముఖ్యంగా మగవాళ్ళు టవల్తోనూ ఆడవాళ్ళు నైటీలతోనూ పూజలు చేయకూడదు. దానికన్నా చేయకుండా ఉండటం మంచిది. నియమనిష్టలు అయితే ఈ రోజుల్లో ఇవే నియమనిష్టలు. అవునండి, అది నిజమే. ఒళ్ళు తుడుచుకునే టవల్కి నడుము కట్టేసుకొని పూజ చేసేస్తుంటారు మగవాళ్ళు. ఉతికిన నైట్ వేసేసుకొని పూజ చేసేస్తుంటారు ఆడవాళ్ళు. ఇది పరమ దోషభూయిష్టమైనది. కాబట్టి ఇలా చేయకుండా చక్కగా సాంప్రదాయ దుస్తులు ధరించాలి ఆడవాళ్ళు. మగవాళ్ళు కూడా ఏకవస్త్రంతో పూజ చేయకూడదు. ఏకవస్త్రంతో పూజ చేయకూడదు. ఏకవస్త్రంతో పూజ చేయకూడదు అంటే నువ్వు టవలో లుంగియో కట్టుకొని చేయకూడదు. చక్కగా తగు రీతిలో పంచ కట్టుకొని చక్కగా కూర్చొని చేయాలి. నేను అలా చేయలేనంటే దాని బదులు చేయకుండా ఉండటమే ఉత్తమమైన మార్గం. మనసులో స్మరించుకొని దేవుడు దండం పెట్టేసుకుంటే సరిపోతుంది. చేస్తే ఉత్తమమైన ఫలితాలను పొందుతారు. చూసారు కదండి, అశ్విని నక్షత్రం వాళ్ళు చేయవలసిన పరిహారాలు, వాళ్ళ నక్షత్రంలో ఎవరెవరిని పూజించాలి, పూజిస్తే దాని ఫలితాలు ఏంటి, ఎలా పూజించాలి అనేది ఈ వీడియోలో క్లియర్ గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.